హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్లో తెలుగులో 8వ పాఠం మన జానపద సాహిత్యంలో పార్ట్ బి చూద్దాం. జానపద గేయాలు స్థూలంగా ఎన్ని విధాలు? 2. కథలు వినాలనే ఆసక్తి ఎవరిలో ఉంది? మానవులు. గేయం అనగా పాడుకొనుటకు అనువైనది. సమస్యాత్మక కథలను ఏమంటారు? పొడుపు కథలు. పొడుపు కథలో ఏది దాగి ఉంటుంది? చమత్కారం. పొడుపు కథలు ప్రక్రియ ఎలాంటిది? వాగ్రూపమైనది. ఒకే గుంటలో 2 శవాలు. వేరుశెనక్కాయ. ఒకే గుంటలో 2 శవాలు. వేరుశెనక్కాయ. పట్టు సంచిలో బంగారు గుడ్లు. పండు మిరపకాయ. విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి. ఏమిటి? పుచ్చకాయ. పొడుపు కథను సృష్టికర్త. పల్లెటూరి ప్రజలు. పొడుపు కథల సృష్టికర్త పల్లెటూరి ప్రజలు. జానపద గేయాలు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు? 5. జానపద గేయాలు ఎక్కువగా ఈ విధంగా ప్రచారం అవుతాయి. మౌఖికంగా వివిధ వ్యక్తుల మధ్య గల సంబంధ బాంధవ్యాలకు చెందినవి. బాంధవ్య గీతాలు. కరుణ రసాత్మకమైనవి. కన్నీటి పాటలు. శుభకార్యాల్లో పాడేవి. వేడుక పాటలు. రామాయణానికి సంబంధించిన జానపద గేయం ఏది? ఊర్మిళాదేవి నిద్ర. జానపద గేయాన్ని ఎన్ని విధాలుగా విభజించడం జరిగింది? 10. కానీ దీని ఆన్సర్ 8 అనుకుంటాను. ఒకసారి చూద్దాం. ఆన్సర్ 8, 10 కాదు. ఇక్కడ మిస్టేక్ వచ్చింది. జానపద గేయాన్ని ఎన్ని విధాలుగా విభజించడం జరిగింది? 8. బొబ్బిలి కథ ఏ కథా గేయానికి సంబంధించినది? చారిత్రక గేయం. ఈ క్రింది వాటిలో అద్భుత రస ప్రధానమైనది ఏది? కాంబోజరాజు కథ. గద్య కథనాలు ఎన్ని విధాలు? 3 విధాలు. తెలుగు ప్రాచీనత. పార్ట్ బి. ఆంధ్ర అనే పదం మొదట ఏ వాచకం? జాతివాచకం. నాట్యశాస్త్రంలో ఆంధ్ర పదం ఎవరు ప్రయోగించారు? భరతుడు. ప్లీనీ ఆంధ్రులను ఈ జాతి వారిగా వర్ణించాడు. అంధర. నన్నయ్య ఏ శాసనంలో ఆంధ్ర పదాన్ని భాషావాచకంగా వాడాడు? నందంపూడి శాసనం. బలిచక్రవర్తి వృత్తాంతం ఈ గ్రంథంలో ఉంది. భాగవతం. మెగస్తనీసు ఈతని ఆస్థానాన్ని సందర్శించాడు. చంద్రగుప్త మౌర్యుడు. శాతవాహనులు వేయించిన శాసనం పేరు? అమరావతి. శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం? నాగబు. జంగ్లిగుండు శాసనంలో కనబడిన పదం? వేపూరు. తొలి తెలుగు వచన శాసనం ఏది? ఎర్రగుడిపాడు. ఎరికల్ ముత్తురాజు ఈ రాజవంశానికి చెందినవాడు. రేనాటి చోళులు. తెనుగు పదం ఈ శబ్దం నుండి పుట్టినట్లు భావిస్తున్నారు. త్రినగ. నన్నయ్య భారతంలో ఈ క్రింది పదాన్ని ప్రయోగించాడు? తెనుగు. జాను తెనుగు పదాన్ని ఎవరు ప్రయోగించారు? నన్నెచోడుడు. శాతవాహన రాజ్య స్థాపకుడెవరు? శ్రీముఖుడు. తూర్పు చాళుక్యుల రాజధాని ఏది? వేంగి. హనుమకొండ ఎవరి రాజధాని? కాకతీయులు. కుతుబ్ షాహీలను ఓడించిన మొఘల్ రాజు ఎవరు? ఔరంగజేబు. ఈ పట్టణం శాతవాహనుల మొదటి రాజధాని. అమరావతి. నన్నయ్యను మహాభారతాంధ్రీకరణకు ప్రేరేపించినది? రాజరాజ నరేంద్రుడు. విజయనగర సామ్రాజ్య సంస్థాపకులు? హరిహర బుక్కరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశానికి చెందినవారు. తులువ వంశం. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన సంవత్సరం? 1948. విష్ణు కుండనుల రాజధాని పట్టణం? శక్రపురం. ప్రవర్తన, నడత మొదలైన అర్థాలు దేనికి ఉన్నాయి? ఆచారం.
ఆచారం వలన దుష్ఫలితం కలిగితే అది దురాచారం. ప్రకృతి సంబంధమైన పండుగ ఏది? ఉగాది. స్వాతంత్ర దినోత్సవం ఈ విధమైన పండుగ. జాతీయం. జీవన విధానాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నం. సంస్కృతి. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.